సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికీ, గరం గరం వార్తలకు స్వాగతం. మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రి. ఫోటోషూట్ బిజీలో పడ్డ ఇంద్రబాబు. వీడియోగ్రాఫర్ ఎక్కడమ్మా? నా బోట్లో లేనేలేడు. అదిగో అక్కడెక్కడో బోట్లో ఉంటే ఎలాగా? నాతో పాటు ప్రయాణం చేయమని చెప్పు. వరదలనే ఉన్నారు ఇంకా చాలా మంది జనాలు, అందుతలేవట ఆహార పదార్థాలు, తీసేస్తున్నారట పెన్షన్లు, కోపం చేస్తున్నారు అవ్వతాతలు. సీఎం అవుతాడట పవన్ కళ్యాణ్, టీడీపోళ్ళు ఏమంటారో జానీ మాస్టర్ ను. ముద్దు పెట్టిండు బొమ్మకు, కొంచెమన్నా సిగ్గున్నదా ఈయనకు? వరద నీళ్ళలో చిక్కుకున్న జనాల గోస మామూలుగా లేదు. పాపం చిన్నపిల్లలు, ఆడోళ్ళు, ముసలోళ్ళు మస్తు అవస్థలు పడుతున్నారు. లీడర్లు పడవేసుకొని వచ్చి చేతులు ఊపిపోతున్నారు కానీ తాగనీకి ఇన్ని నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, ఇంత తిండి పెట్టేటోళ్ళు లేరు అని జనం మొత్తుకుంటున్నారు. ఓట్లప్పుడు ఇంటింటికి తిరుక్కుంటా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని డప్పు కొట్టిపోయిండ్లు. ఇప్పుడు ఒక్కరు కూడా పత్తా లేరు అని దుమ్ము దులుపుతున్నారు. అగో ఆయన ఇంద్రబాబే కదా. వరద ప్రాంతాలకు పోయినట్లున్నాడు కదా. హలో, వీడియోగ్రాఫర్ ఎక్కడమ్మా? నా బోట్లో లేనేలేడు. అదిగో అక్కడెక్కడో బోట్లో ఉంటే ఎలాగా? నాతో పాటు ప్రయాణం చేయమని చెప్పు. నన్ను గల క్యాప్చర్ చేయాల్సింది. ఏది పడితే అది చేస్తే అలాగా. అలాగే ఆ ఫోటోగ్రాఫర్ ని కూడా ఇదే పడవలో ఎక్కించండి. ఫుల్ బందోబస్తుతోనే వచ్చిండు. నమస్తే ఇంద్రబాబు గారు, ఎట్లున్నది సార్ అక్కడ పరిస్థితి? ఏం భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద తుఫాన్లనే కంట్రోల్ చేసిన వాడిని. నాకేదో ఒక లెక్క చెప్పండి. పాపం ప్రజలు మస్తు అవస్థలు పడుతున్నారట కదా, టీవీలో చూపెడుతున్నారు. మీరు కూడా అలా తయారయ్యారంటే నేనేమంటున్నానంటే మీకు బాధ్యత ఉండక్కర్లేదా? నేను రాత్రంతా కూడా నిద్రపోకుండా బోట్లోనే తిరుగుతాను. పడవలల్లో జనాలను ఎక్కించుకొని తీసుకుపోవాలి గాని మీరు పడవల కూర్చొని చేతులు ఒప్పుకుంటే తిరిగితే ఏం లాభం అని అంటున్నారు సార్ ప్రజలు. రాత్రంతా కూడా మానిటరింగ్ చేస్తానే ఉన్నాను. 2 రోజుల నుంచి పడవలోనే ఉన్నాను. జనం కూడా 2 రోజుల నుంచి వరద నీళ్ళలోనే ఉన్నారు సార్. ఒక్క నిమిషం. హలో, ఆ వీడియోగ్రాఫర్ ఏంటి అటేటో వెళ్ళిపోతున్నాడు? నన్ను కదా క్యాప్చర్ చేయాల్సింది. వాడిని సరిగ్గా పని చేయమని చెప్పండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ చూడండి ఎటో చూస్తా ఉన్నాడు. నన్ను కదా క్యాప్చర్ చేయాల్సింది. అలర్ట్ గా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడం అనుకుంటా ఉన్నారు. అది కాదు సార్, భారీ వానలు పడతాయి, వరదలు వస్తాయి, జాగ్రత్తగా ఉండుర్రి అని సెంట్రల్ గవర్నమెంట్ మీకు 2 రోజుల ముందే రిపోర్ట్ పంపించిందట కదా. వాట్ ఐ యామ్ సేయింగ్, అదంతా ప్రతిపక్షం వాళ్ళు చేసిన కుట్ర. అవునా? ఏందా కుట్ర? మా ప్రభుత్వం మీద బురద జల్లాలని కుట్రవన్నీ భారీ వర్షాలు వచ్చేలాగా ప్లాన్ చేశారంటే ఏవనాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఈ వానలు, వరదలు, తుఫాన్లన్నీ ప్రతిపక్షం వాళ్ళు వరుణ దేవునితోని కలిసి కుట్ర చేసి తెప్పించిండ్లా? అట్లా కూడా చేయొచ్చా? అదే నా బాధ, అదే నా ఆవేదన. అయినా మీకు తుఫాన్లను కంట్రోల్ చేసిన అనుభవం ఉన్నది కదా. ఒకవేళ వాళ్ళు తుఫాన్లు, వరదలు తెప్పిస్తే మీరు ఆపొచ్చు కదా. మీకు తెలవని విద్యనా అది? ఎంతకని ఆపుతాం? ఎన్ని తుఫాన్లని కంట్రోల్ చేస్తాం? మీరు కూడా అడగాలి కదా. ఏం మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను. మీ ఇల్లు మునిగిపోయిందట, నిజమేనా? ఆగవమ్మా ఆగు. ఏం మాట్లాడుతా ఉన్నావు నువ్వు? ఇలా కాదు, నేను పక్కకి వెళ్తాను. నేనేమన్నా సార్ అట్లా కోపానికి వస్తారు? హలో, ఇదిగో ఆ కెమెరామెన్కి చెప్పండి, నా పక్కన ఒక బ్యాగ్ ఉంది. దాన్ని నేను కిందికి వంగి అలా తీసి పక్కకు పెడతాను. వెంటనే దాన్ని క్యాప్చర్ చేసి మన వాళ్ళకి పంపించండి. ఫ్రంట్ పేజీలో పెద్దగా వచ్చేలా పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాయమని చెప్పండి. సరేనా? ఇదిగో తీస్తున్నాను, క్యాప్చర్ చేయండి. హలో, చెప్పండి. ఏంటయ్యా, సరిగ్గా పని చేయాలి కదా, చూసుకోవాలి కదా. ఏం తమాషాలు చేస్తా ఉన్నారా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని చెప్పండి. సరే, మళ్ళీ ఒకసారి వేస్తున్నాను. ఏ సారైనా సరిగ్గా క్యాప్చర్ చేయండి.
ఏం తమ్ముడు ఇప్పుడు ఓకేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పాను కదా ఫస్ట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఫోటో వేసి మరి ప్రింట్ వేయమని చెప్పాను. ఓకే. ఆహా, ఎంత బిజీలున్నా ఈ ముచ్చట మాత్రం మరవడు సారు. ఏమున్నది సార్ పైన మళ్ళా వాన వచ్చేటట్లున్నదా? బిల్డింగ్లపై ఉన్న వాళ్ళకి డ్రోన్లతో ఫుడ్ సప్లై చేపిస్తా ఉన్నారు. దట్ ఈస్ మై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదిగో కెమెరామెన్, ఆ డ్రోన్ షాట్లు తీసావా? చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అంటే ఇదే మరి. నీ లెక్కనే గా ఏపీలా చంద్రబాబు సారు వరద నీళ్ళ పబ్లిసిటీ స్టాంట్లు చేస్తున్నాడు. ఒక దిక్కు జనం కాపాడమని మొత్తుకుంటుంటే ఆయన పడవేసుకొని చేతులు ఊపుకుంటా గిర్ర గిర్ర తిరుగుతున్నాడు. ఏది కూడా ఉత్తగబోనియాడు. లాస్ట్ కు ఈ వరదను కూడా తన పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాడు అని జనం పొట్టు పొట్టు తిడుతున్నారు. ఏమయ్యా క్లోజ్ అప్ షాట్ తీసుకుంటావా? తీసుకో. పైసలు ఎవరికి ఊరికే రావు అన్నట్లు పబ్లిసిటీ కూడా ఉత్తగానే రాదు. ఈ సొంటి స్టాంట్లు చేస్తూనే వస్తాయి. ఏందో ఏమో పొర్రి. సార్ చంద్రబాబు సార్ సాయం చేయుండ్రి సార్, ఆకలి అవుతుంది సార్, కనీసం మంచి నీళ్ళు కూడా లేవు సార్, చిన్నపిల్లలు ఉన్నారు సార్, ఏడుస్తున్నారు సార్, పసిపిల్లలకు పాలు కూడా లేవు సార్, దండం పెడతాం సార్ అనుకుంటా వరదల్లో చిక్కుకున్న జనాల బాధలు చూస్తుంటే దుఃఖం వస్తున్నది. ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ 10 రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత 2 పసిపిల్లలు 9 మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశానికి చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు. చూసిండ్రా అనుల్లా, పాత రాజరాజేశ్వరిపేటలో సర్కారు సాయం కోసం ఎంత మొత్తుకున్నా పట్టించుకుంటలేరట. పచ్చి బాలింతున్న దాంట్లో హార్ట్ పేషెంట్ కూడా ఉన్నారట. అయినా కూడా వీళ్ళ ముఖం చూసిన వాళ్ళు లేకపోయేసరికి మస్తు ఏడవ పట్టిండ్రు. వరదల్లో చిక్కుకొని ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకు సర్కారు సాయం ఏం అందుతలేదు. ఏదో ఇస్తున్నామా అంటే ఇస్తున్నామా అన్నట్టు చేస్తుండేసరికి పాల కోసం చూడండి ఎంత దోసుకుంటున్నారో. అయ్యో, ఇట్లా పాల కోసం మాత్రమే కాదు ఫుడ్ కోసం కూడా మస్తు గోసపడుతున్నారు పాపం. ఒక దిక్కు బాధితులకు సరిపోయే సాయం అందక వాళ్ళెదురు చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యే వసంత కుమార్ చూడండి కొంచెం కూడా కనికరం లేకుండా ఎట్లా ఇసిరేస్తున్నాడో. ఇంత ఇష్టం లేకుండా ఎందుకు ఇస్తున్నాడు సారు? పబ్లిసిటీ కోసమా? మీరు అట్లా ఇస్తే వాళ్ళు తిన్నా కడుపు నిండది. అయినా సాయం చేస్తే వాళ్ళ బాధ చూడాలి గాని మీరు బాధకిచ్చుడేంది సారు? చెయ్యి. అందుకే జనాలు మస్తు కోపం చేస్తున్నారు, అసలు మాకు సాయం ఎక్కడ అందుతున్నది అని. తీసుకొచ్చి తెచ్చి అందరికి ఇవ్వడానికి కూడా కనీసం ఛాన్స్ లేకుండా బస్తాలు తీసుకెళ్ళిపోతున్నారు సార్. అసలు ఈ ప్రభుత్వం మాకేం చేస్తుంది? గెలిచిన ఒక్క ఆయన రాలే మా దగ్గరికి. ఏంటి మేము పిల్లల్ని వేసుకుని సంటిపల్లి పిల్లల్ని వేసుకుని అందరిని వేసుకుని ఇది అవుతున్నాం. మేము జగన్ వచ్చినప్పుడే మా ప్రవర్తన బాగుంది. మాకు ఈ వచ్చాడు ఎవరు మాకు బాగోలేదు. ఇక విజయవాడలో అయితే నిజంగా వరద నుంచి ఇంకా బయటికి రాలేదు చాలా మంది. కొందరికి సాలని సాయం అందినా ఇంకా లోపట ఉండేటోళ్ళకి అందుతనే లేదట. అందుకే మస్తు కోపం చేస్తున్నారు. ఆ లోపలికి మాత్రం ఏవి రావట్లేదండి. ఎటువంటి రెస్క్యూ టీమ్స్ రావట్లేదు. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా సఫర్ అవుతున్నారు. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా రావట్లేదు. వాటర్ బాటిల్స్ లేవు, పవర్ సప్లై లేదు. ఎలాగా ఇట్లా ఇంకా వరద కష్టాలు పడుతూనే ఉన్నారు జనం. ఇదే విజయవాడ సింగనగర్లో 2 రోజులు వరదలకు తప్పిపోయి ఇవాళ కొడుకు నాన్న దగ్గరకు వచ్చుడుతోని ఒక దిక్కు ఆనందము, ఇంకో దిక్కు ఇట్లెందుకు అయింది అన్న బాధతోని గట్టిగా పట్టుకొని ఎడవబట్టిండ్రు. ఇంకా ఇగో చిన్న పాపని ఇట్లా వరదల నుంచి కాపాడేందుకు డబ్బాలు పెట్టుకొని తీసుకుపోతున్నారు. చూస్తుంటే బాహుబలి సినిమా సీని ఆదికి వస్తున్నది కావచ్చు కానీ వీళ్ళ బాధ మాత్రం దారుణముల్లా. ఇట్లా మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వరద కష్టాలు తప్పుతలేవు. ఇగో ఈ ఆవు వరదలు కొట్టుకపోతుంటే ఈ అన్న ఎంత కాపాడదామని చూసినా పాపం కాపాడలేకపోయిండు దాన్ని. ఇక ఏపీలోనేమో ఇట్లుంటే తెలంగాణలో కూడా వరదలు బాగానే ఉన్నాయి. ఏపీ అంత కాకపోయినా తెలంగాణలో ఆడాడ వరదలు ఎక్కువనే ఉన్నాయి. మెదక్ జిల్లా టెక్మాల్ గుండువాగులో ఒక అన్న చేపలు పట్టేది అందుకని పోయిండు. ఈ చేపలు చీరల పోయ్యా ఈ టైంలో అవసరమా చెప్పుండ్రి. సడన్ గా వరద పెరుగుడుతోనే అందులోనే చిక్కుకుపోతే ఇగో రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి కాపాడిండ్రు. ఇట్లా
పబ్లిక్ చూస్తున్నారు కదా, కాస్త ఈ వరదలు పూర్తిగా శాంతించేదాకా అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకుండ్రి, జాగ్రత్త, సరేనా? జగనన్న సర్కార్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇంటికే పోయేటి. తెల్లారేసరికి వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి పోయి తలుపు కొట్టి మరి పెన్షన్ డబ్బులు చేతులు పెడితే వాళ్ళు మస్తు సంతోషపడేటోళ్ళు. కానీ అదే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఉన్న పెన్షన్లు కట్ చేసుడే కాదు, ఇచ్చేటివి కూడా ఇంటికి పోయి ఇస్తలేరు. సూషిండ్రా కూటమి సర్కారుతోనొచ్చిన మార్పు. ఇంతకు ముందు మన ఇంటికే పెన్షన్లు వచ్చేటి, కానీ అదే ఇప్పుడు వాళ్ళున్న దగ్గరికే పోయి ఇట్లా లైన్లు కట్టాల్సి వస్తున్నది. దానికోసం పనులన్నీ నిడిచిపెట్టుకోవాలి, నడవశాత కాకపోయినా పోవాలి. అట్లయితే పెన్షను పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం చెల్లంనాయుడు వలస ఇట్లా సచివాలయ సిబ్బంది లోకల్ టీడీపీ నేత ఇద్దరు కలిసి పచ్చ కుర్చీలలో కూసొండి మేమిస్తే తీసుకుపోండ్రి లేకపోతే లేదు అన్నట్టే చేస్తున్నారు. ఇక ఈడ ఇట్లనన్నా పెన్షన్లు ఇస్తుంటే ఇగో పాపం వీళ్ళైతే ఏకంగా పెన్షన్ లెక్క చేసిండ్రట. పాపం మస్తు బాధపడుతున్నారు. జగన్ కోటేశామన్న దురుద్దేశంతో లోకల్ నాయకులే ఈ పని చేశారండి. 21 మంది పెన్షన్లు తీసేసి మమ్మల్ని ఎలాగా జగన్ కోటేశామని పెన్షన్ తీసేసారండి. ఇప్పుడు నేను ఎలాగ బతకాలండి? ఇన్న రానుల్లా వైఎస్ఆర్సీపీకి ఓటేసిండ్రని పగబట్టి ప్రతీకారం తీసుకునే తందుకు ఇట్లా పాపం పేదోళ్ళు వయసు మీద పడ్డోళ్ళు అని కూడా చూడకుండా వచ్చే పింఛన్లు కత్తిరించిండ్రంట. ఇట్లున్నది కూటమి సర్కారు పాలన. అయ్యా చంద్రబాబు సారు, ఈ అమాయకమైన జనంతోని రాజకీయాలేందయ్యా? గీళ్ళ పింఛను తీసేస్తే ఏమొస్తుంది చెప్పుండ్రి, వాళ్ళ గోసదాకుడు తప్ప జర చూడుండ్రి, లేదంటే ఏదో ఓ రోజు తిరగబడతారు మళ్ళా. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అనేటట్లు ఉన్నారు కదా జనసేనోళ్ళు. చేయి కలిపిన చంద్రబాబుకే సున్నం పెట్టేటట్లా ఊపిస్తున్నది వాళ్ళ జోరు చూస్తుంటే. పవన్ సారును సీఎం కుర్చీలో కూసోబెట్టాలని కొందరు జనసేనోళ్ళు ట్రై చేస్తుంటే, ఏహే మనోనికి సీఎం కుర్చీ ఏడ సరిపోతుంది, డైరెక్ట్గా పీఎం కుర్చీలో కూసోబెడదాం అని ఇంకొందరు ఖతర్నాక్ ప్లాన్లేస్తున్నారు. పిల్లనిచ్చిన మామకే ఎన్నుపోటు ఒడిసి సీఎం కుర్చీలో కూసున్నాడు చంద్రబాబు అనేది అందరికి తెలిసిన ముచ్చటే కదా. ఇప్పుడు చంద్రబాబుకు సూత అసొంటి డేంజర్ అపాయం ఉన్నట్లు కొడుతున్నది పరిస్థితి చూస్తుంటే. బాబుకే కాదు చిన్నబాబు లోకేశం సారుకు కూడా డేంజరే. అదేందయ్యా అనంటే చంద్రబాబు తర్వాత సీఎం కుర్సీ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణం సారుదే అని అంటున్నారు జనసేనోళ్ళు. అట్లెట్లుంటది? చంద్రబాబు తర్వాత ఆయన కొడుకు లోకేశం లైన్లు ఉంటాడు కదా అనంటే లేదు లేదు మా పవనే సీఎం అని బల్ల గుద్ది చెబుతున్నారు. నమ్మకం లేదా? అయితే గీ జానీ మాస్టర్ ఏమంటున్నాడో ఒక పారి నుండి. ఈ రోజు మీరు డిప్యూటీ సీఎం, రేపు నెక్స్ట్ 2029 మీకు సీఎం, 34 పిఎం రాసుకోండి. ఇన్నరు కదా 2029లా పవన్ కళ్యాణ్ సారు సీఎం కుర్చీలో కూసొని 5 ఏండ్లైనాక ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అయి దేశాన్ని ఏల్తాడట. రాష్ట్రపతి పవన్ కళ్యాణ్ గారు 2029 సీఎం, 2034 పిఎం. జై జనసేన, జై. మొన్న సుతగా రాజోలులా అట్లనే చేసిండు. కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టిండ్లు జనసేనోళ్ళు. మరి తెలవక రాసిండ్లా లేకపోతే కావాలననే అట్లా రాసిండ్లా తెలియదు గాని మొత్తానికైతే వాళ్ళ మనసులున్న మాట ఇట్లా బయటకొచ్చింది. ఆ ఫ్లెక్సీ చూసి ఇదేం పద్ధతి అని టీడీపీ లీడర్లు గయ్యమన్నారు. మా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎట్లయితాడు అని జనసేనోళ్లతోని కయ్యం పెట్టుకున్నారు. ఇక లాస్ట్ కు అక్కడ ఎమ్మెల్యే వచ్చి ముఖ్యమంత్రి అనే పేరు ముందు ఉప అని తగిలిచ్చిండు. ఇదంతా చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నది. చంద్రం సారు లోకేశం సారు ఎందుకన్నా మంచిది కొంచెం అటు ఇటు చూసుకొని పోండి అని అంటున్నారు జనసేనోళ్ళ ఎవ్వారం చూసినోళ్ళు. లోకేష్ డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్. ఓ ఓ ఓ ఆగుండ్రులో ఆగుండ్లి, ఈ నినాదం నేను చేయలేదు. అనంతపురం జిల్లాలో కొందరు అన్నలు చేస్తుంటే మీకు వినిపించినా అంతే. అయినా ముఖ్యమంత్రి గారి కొడుకును పట్టుకొని డౌన్ డౌన్ అని అట్లెట్లా అన్నారు? ఇంతకు ఏమైంది? ఏ ప్రోగ్రాంలో లోకేష్ డౌన్ డౌన్ నినాదాలు చేసిండ్రు అంటే సీదా వార్తలకే పోయి తెలుసుకుందాం పాండ్రి. చేలో అరే రే 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 పాపం డాంబర్ రోడ్డు మీద పెయ్యి అంతా కొట్టుకపోయినాలే, ఇసుకంతా గుచ్చుకపోయినాలే, ఏం బాధ వచ్చింది దేవా. గంతగనం బోర్లుకుంటా కాపాడాలి కాపాడాలని ప్లక్కార్డులు పట్టుకున్నారు. ఈడికెళ్ళి ఆడదాకా ఇంతమంది అన్నలు పొర్లు దండాలు పెడుతున్నారు. ఎందుకు ఇట్లా అంటే వీళ్ళ బాధను లోకేష్ కు గుర్తు చేసేటందుకే ఈ పని చేసిండ్రట. సత్యసాయి వాటర్ వర్క్స్ కార్మికులు వీళ్ళంతా. లోకేష్ అన్న జీవగలం పాదయాత్ర చేసినప్పుడు రెడ్ బుక్ పట్టుకొని మీకు జీతాల సమస్య లేకుండా చూస్తా అని మాటిచ్చి రెడ్ బుక్ లో రాసుకున్నాడట కూడా. భగవాన్ సత్యసాయి గారు పేద ప్రజల కోసం తాగునీటి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. నేను హామీ ఇస్తున్నా,
ఆ ప్రాజెక్ట్ ని లోకేష్ దత్తకు తీసుకుంటాడు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటిపోయినా మమ్మల్ని దేక్తలేరు, పట్టించుకుంటలేరు. ఇంకెన్ని రోజులు ఇట్లా అని నిరసనకు దిగిండ్రు. ఆస్తులు అంతస్తులు ఏమి అడగలేదు. మేము చేసిన దానికి ప్రతిఫలంగా మా జీతాలు మాకు ఇవ్వండి అని మేము ఈరోజు ఈ దేవుళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కుకుంటున్నాము. అయ్యా లోకేష్ వారు విన్నరా వీళ్ళ బాధను? 750 ఊళ్ళకు నీళ్లు పెడుతున్న వీళ్ళంటే ఎందుకు సార్ మీకు ఇంత సులకన? మీరే రెడ్ బుక్ పట్టుకొని పోతిరి, జీతాలు ఇస్తామంటిరి, మరి ఇప్పుడు పట్టించుకుంటలేరు సారు. ఇట్లనే ఉంటదా? ఏరు దాటేదాక ఏంది ఎంకన్నా, ఏరు దాటినాక ఏహేపో ఎంకన్నా అన్నట్టే ఉన్నది కదా మీ ముచ్చట. చంద్రబాబే అంటే బాబు గారిని మించిపోయిండు పోన్రి లోకేష్ గారు. సర్కారుకు ముందు చూపు లేకపోవడంతోని ఇంత పెద్ద వరదలు వచ్చినాయి. జనాలు మస్తు తిప్పల పడుతున్నారు. పసిపిల్లలు పాల కోసం ఎక్కేడుస్తున్నారు. పెద్దోళ్ళు ఆకలి అనుకుంటా అలమటిస్తున్నారు. అవ్వాతాతలు, పేషెంట్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయినా కూడా సాయం చేయాల్సిన సర్కారు ఏం చేయలేకపోతున్నాం అంటుంటే నేనున్నా అని ముందుకొచ్చిండు కేఏ పాల్ సారు. మేమందరం కలిసి వర్కౌట్ చేసిన లాస్ట్ మైల్లో మేము ఫుడ్ సప్లై చేయలేకపోయాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లాంటుంటే కేఏ పాల్ మాత్రం ఏకంగా వరదలనే పడవేసుకొని దిరుక్కుంటా ఆహార పదార్థాలు పంచుతున్నాడు. పాపం పాల్సారు ఎంత బాధపడుతున్నారో ఈ నుండ్రి. 3 రోజులు అయింది తినడానికి తిండి లేదు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది. దాదాపు 4 లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నారు కదా, సర్కారు చేసే సాయం ఏదో కొంతమందికి రోడ్డు మీద ఉన్నోళ్ళకే అందుతున్నది తప్ప అందరికి అందుతలేదు అనుకుంటా ఇట్లా సారే స్వయంగా వరదలు దిరుక్కుంటా ఫుడ్ ప్యాకెట్లు వంచిండు. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు ఇంకా సేవలు పెంచాలని కోరుతున్నాడు. అట్లనే ఫ్యూచర్ లో ఇటువంటి కష్టాలు రావద్దని చెప్పి సర్కారుకు సలహాలు కూడా ఇస్తున్నాడు పాల్సారు. ఇక పాల్ చేస్తున్న పనిని చాలా మంది తారీఫ్ చేస్తున్నారు. ఏదో చంద్రబాబు లెక్కన పబ్లిసిటీ కోసం కాకుండా సాయం చేయాలనే గుణంతోని ముందుకొచ్చిండు అని అంటున్నారు. ఈ నడుమ పెళ్లిగాని ప్రసాదుల సంఖ్య దినదినం పెరుగుతున్నదని వార్తలు వింటున్నాం కదా. మరి అట్లా పెళ్లిగాక ఏడ చూసినా పిల్ల దొరకక విసిగిపోయిన ఓ పిల్లగాడో, లేకుంటే ఆయన కోరుకున్న అందమైన పిల్ల ఏడ దొరకని పిల్లగాడో, ఎటువంటి పిల్లతోని లగ్గం చేసుకున్నాడో చూస్తే నవ్వ ఆపుకోలేరు నిజంగా. అమ్మ బాబు ఈ బొమ్మకు దండేసి లగ్గం చేసుకున్నాడు కదా, ఇదేందయ్యా ఇదే మేమెన్నడు చూడలే అనిపిస్తున్నదా? ఇంకా చూడండి దండలేసి ఎట్లా ఎత్తుకొని తిప్పుతున్నాడో. మరి నాకు చేసుకుందామంటే పిల్ల దొరకలేదా, లేకుంటే మనసుకు నచ్చిన అందాల కుందన బొమ్మ కోసం చూస్తే అటువంటి పిల్ల దొరకకపోతే అందంగా ఉన్న బొమ్మనే చేసుకుందాం అనుకున్నాడు. కానీ నిజంగా ఈ బొమ్మ మెడలు ఇట్లా దండేసిండు. ఈయనను చూసి అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు మస్తు నవ్వుకోబట్టిండ్రు. మరి లగ్గం చేసుకుంటే అచ్చింతలేసి ఆశీర్వదించాలి కానీ అట్లెందుకు నవ్వుతున్నారు అంటే ఈయనేమన్నా నిజం లగ్గం చేసుకున్నాడా? ఏదో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేదందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసిండు. అయినా పిచ్చి ఉండాలి కానీ మరీ ఇంత ఘనం ఉండద్దు. మరి ఇది ఎక్కడనో ఏమో కానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇప్పుడు ఈ వీడియో చూసి కొంతమంది బొమ్మను పెళ్లి చేసుకున్నావు కదా, ఇక నిన్ను నిజంగా పెళ్లి చేసుకునేందుకు ఏ పిల్ల కూడా ముందుకు రాకపోతే అప్పుడు తెలుస్తుంది. మరి ఇక బొమ్మను లగ్గం అయితే చేసుకున్నాడు కానీ కాపురానికి కూడా తీసుకుపోతాడో అన్నో వదిలించుకుందామని చూస్తే బొమ్మల భార్య హక్కుల కింద శిక్షిస్తారు సుమి జాగ్రత్త అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.